गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। నిర్భేద భేదనాశిని అన్న నామాల తర్వాత అమ్మవారిని నిర్నాశ అని కీర్తిస్తున్నారు. నిర్నాశ అంటే నాశము లేని తల్లి. నాశము అన్న మాటకు అర్థం ఏంటంటే స్థూల శరీరం అనేటటువంటిది అసలు ఈ భూమి మీద లేకుండా అయిపోతాయి. దాన్ని నాశము అంటారు. షడ్వికారములు అని మనం తరచుగా మాట్లాడుకుంటున్నాం కదా, 6 వికారములు. 6 వికారములలో ఆఖరి వికారము అసలు ఆ శరీరము లేకుండా పోవడం. శరీరము అంటే అది మనుష్య శరీరమే ఉండాలి అని లేదు. ఏ శరీరమైనా కూడా, అది చెట్టు కావచ్చు, పక్షి కావచ్చు, పాము కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, ఏదైనా ఆ శరీరము లేకుండా పోయింది అన్న మాట నేనంటే ఆ శరీరమునకు వచ్చిన రోజు ఉన్నది అని అర్థం. అసలు ఆ శరీరం ఇప్పుడు లేదండి, అది నిన్నటితో వెళ్ళిపోయింది అన్నాను అనుకోండి. నిన్నటితో లేకుండా పోయినది ఏదో అది వచ్చిన రోజు కూడా ఒకటి ఉంది. దానికి జనన తేదీ ఉంటే తప్ప మరణ తేదీ ఉండే అవకాశం ఉండదు. జనన తేదీ మరణ తేదీ ఈ రెండు దేనికి ఉన్నాయో అది జగత్తు యందు అంతర్భాగంగా వచ్చింది. అది శాశ్వతం మాత్రం కాదు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియలో ఆఖరి వికారంగా వెళ్ళిపోయినది అంటే ఇంకా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. కీర్తివంతుడైతే ఆయన పేరు ఉంటుంది భూమి మీద. అది యుగాలు ఉండొచ్చు, దశాబ్దాలు ఉండొచ్చు, శతాబ్దాలు ఉండొచ్చు, చెప్పలేము. ఆయన సంపాదించుకునేటటువంటి కీర్తిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు చేసినటువంటి పని వలన వారు కొన్ని శతాబ్దాలు ఉండిపోవచ్చు. సర్ ఆర్థర్ కాటన్ అద్భుతమైనటువంటి ఆనకట్ట కట్టి మహానుభావుడు ఇప్పటికీ ఆయన చేసినటువంటి మంచి పని వలన కొన్ని కోట్ల మంది అన్నం తింటున్నారు, కొన్ని వేల మంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందారు. వాటన్నిటికీ ఆయన కారణమైనప్పుడు ఆయన చిరస్థాయిగా కీర్తిని పొందాడు. ఎంత కాలం ఈ ప్రయోజనం నడుస్తూ ఉంటుందో అంతకాలం ఆయన కీర్తి శరీరుడై స్వర్గలోకవాసం చేస్తాడు. కానీ ఎన్ని మంచి పనులు చేసినా స్థూల శరీరం ఉండిపోతుందని మాత్రం నిర్ధారించడం కుదరదు. ఎందుకంటే అది ప్రకృతి నియమం. పుట్టిన ప్రాణి వెళ్ళిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే నత్వం సూచితుమర్హసి. అసలు అది అనివార్యమైనటువంటి పరిణామం. ఒక్కొక్క చోట ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారమే జరుగుతాయి. సమావేశ మందిరము, ఇన్ని గంటలకి సమావేశం ప్రారంభమవుతుంది, ఇన్ని గంటలకి సమావేశం అయిపోతుంది. సమావేశం అయిపోయిన తరువాత కూడా ఇంత పరమ పవిత్రమైనటువంటి స్థలం కదండి, ఇక్కడ నేను ఇవాళ రాత్రి ఉంటాను అంటే కుదరదు. ప్రవచనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అందరు ఇక్కడి నుంచి. అట్లాగే ఒక శరీరం ఎంతకాలం ఉండాలన్నది ఈశ్వర నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం ఆయువు పూర్తయిపోతే ఆ శరీరం వెళ్ళిపోతుంది. అది చిట్ట చివరి వికారం అంటారు. అది నాశమైపోయినది అంటే ఇంకా ఆ శరీరము లేదు, నాశము పొందినది, నిర్నాశ. అట్లా నశించిపోయే అవకాశం ఆవిడికి లేదు, ఆవిడకు ఉండదు. అందుకే అన్ని ప్రాణులు వెళ్ళిపోవడం, అన్ని ప్రాణులు నశించిపోవడం అన్నది ఎందులో జరగాలి? కాలంలో జరగాలి. జనన తేదీ ఉంది, కాలంలో వచ్చిన సమయం ఉంది. మరణ తేదీ ఉంది, ఆ శరీరం నశించిపోయినటువంటి కాలం ఉంది. అంటే ఆ కాలమునందు వచ్చి వెళ్ళిపోతున్నాయి.
జగత్తంతా రావడానికి వెళ్ళడానికి కారణం కాలం. ఈ కాలం అనేటటువంటిది ఏది ఉందో అది ఆమె చేతి యందు ఉపకరణం. నిజంగా చెప్పాలంటే ఉపకరణం కూడా కాదు, ఆమెకి కేవలంగా ఒక భూషణం. ఆమెకి అది భూషణం అయి ఉంటే ఆవిడ్ని ఏం చేస్తాయి? ఆవిడ కాలమునకు ఎందుకు వశపడుతుంది? అసలు ఆవిడ పుట్టడం, ఆవిడ కాలమునందు ఒక రోజున శరీరం లేకుండా పోవడం అనేటటువంటివి ఆవిడికి అన్వయం కావు. ఆవిడ కాలాన్ని అడ్డుపెట్టి చేసిన కర్మలు అనుభవింపచేయడం కోసము అని చెప్పి కొంతమందిని కొన్ని సమయాలలో కొన్ని శరీరాలతో ఈ భూమి మీదకి పంపిస్తుంది. వాళ్ళ కర్మ ఫలితాన్ని, పుణ్యానికి సుఖాన్ని, పాపానికి దుఃఖాన్ని అనుభవించేసిన తర్వాత నువ్వు ఇప్పుడు అనుభవించవలసిన ప్రారంధం పూర్తయిపోయింది, వచ్చేసేయమని ఆ శరీరాన్ని ధ్వంసం చేసేస్తుంది. దీనికి అంతటికీ ఆమె వాడేటటువంటి సాధనం కాలం అయినప్పుడు ఆ కాలము చేత లెక్క పెట్టబడదు ఆమె. మనందరం ఏమవుతామంటే కాలము చేత లెక్క పెట్టబడతాం. కాలం మనని లెక్క పెడుతుంది. ఇన్నాళ్ళు ఉన్నావు, ఇంకిన్నాళ్లే ఉంటావు అని కాలం లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. మనకి తెలియకపోవచ్చు, కానీ కాలం మాత్రం వదిలిపెట్టదు. సమస్త ప్రాణుల యొక్క ఆయువుని కాలం లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. లెక్క పెట్టుకుని ఎవరి ఆయువు అయిపోయిందో వాడు కాలమునందే లయమైపోతాడు. కాలధర్మమును పొందాడు అంటారు. అందుకే ఆయన ఏమయ్యారండి అన్నారు అనుకోండి, ఆయన కనపట్టలేదు 3 నెలల నుంచి, వారు ఏరి అని అడిగారు అనుకోండి, వారు కాలధర్మం చెందారండి అంటారు. అంటే కాలము ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మమునకు ఆయన వశపడి ఆయన శరీరము లేకుండా నశించిపోయేది అని గుర్తు. కాలమును ఉపకరణముగా చేసి సమస్త ప్రాణులకు పుట్టుకనిస్తుంది. ప్రారంధమైపోయాక ఆ శరీరాన్ని పడగొట్టేస్తుంది. అది ఆవిడకి క్రీడ అయినప్పుడు. అయితే క్రీడ అంటే అదేదో ఆనందం కోసం, సంతోషం కోసం చేసేది కాదు. నిజానికి కారుణ్యంతో ఆమె మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. పాపపుణ్యాలు పూర్తి చేసేసుకో అని అవకాశం ఇస్తుంది. పూర్తి చేసుకోవడం అన్న మాటని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పూర్తి చేసుకోవడం అన్నది ఎప్పుడూ కూడా అనుభవం చేత పూర్తవడం సంభవం కాదు. నేను పాప ఫలితాన్ని అనుభవించేశాను, పుణ్య ఫలితాన్ని అనుభవించేశాను అంటే అంతం అవ్వదు. మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఎప్పుడు పోతాయి అంటే పోకుండా ఉండిపోయేది మాత్రం ప్రారబ్ధం. ప్రారబ్ధం పోవడం ఎవరికీ సాధ్యం కాదు, జ్ఞానికి కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ప్రారబ్ధం వదిలిపెట్టేసిన బాణం. ఒకసారి బాణం వదిలేశారు, ఇక దాన్ని ఆపలేరు. అది వెళ్ళి కొట్టవలసిందే లక్ష్యాన్ని. సంచితము, ఆగామి అని 2 ఉంటాయి. సంచితము అంటే నా జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్యములు పర్వతాల్లా పడి ఉంటాయి. ఆగామి అంటే నేను వచ్చే జన్మలో కొంత అనుభవించడానికి తీసి సిద్ధం చేస్తారు. అవి దగ్ధమైపోతాయి. జ్ఞానికి సంచితం అంతా దగ్ధమైపోతుంది. దగ్ధమైపోగానే అందులోంచి మళ్ళీ వచ్చే జన్మ కోసం తీయడానికి ఏమి ఉండదు. ప్రారబ్ధం ఇక ఈ జన్మకు అనుభవించేయాలి. అది తప్పదు, జ్ఞానికైనా తప్పదు. అందుకే రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుండు వస్తుంది. భగవాన్ రమణులంతటి వారికి సర్కోమా వచ్చింది. మహాత్ములైన వారు, జ్ఞానులైనటువంటి వారి యొక్క శరీరమునకు కష్టాలుంటాయి. వారికి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే అది వదిలిపెట్టిన బాణం. కానీ వారికి మనకి తేడా ఏమిటంటే వారు దానికి సాక్షి. వారు దానికి వశపడిపోయి వారి యొక్క కర్తవ్యత నిష్టని వదిలిపెట్టరు. ఏది ఏమవుతున్నా వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానికి వశపడిపోయి నేను ఇవాళ నిర్వర్తించవలసిన ఈ కార్యాన్ని నేను నిర్వర్తించలేకపోయానన్న మాటని అన్వయం చెయ్యరు. అట్లాగే చేసుకుంటూ వెడతారు. తన ప్రజ్ఞ తాను అలాగే నిలబెట్టుకుంటారు. అలా నిలబెట్టుకుంటారు కాబట్టి వారు జరిగినటువంటి సుఖదుఖములతో తాదాత్మ్యత చెందకుండా నిలబడతారు. అది జ్ఞానికి ఉండే లక్షణం. మిగిలిన వారు ఆ సుఖదుఖములతో తాదాత్మ్యత చెందుతూ ఉంటారు. కాబట్టి ఆఖరి జన్మగా జ్ఞానికి కూడా ప్రారబ్ధవశాత్తు కష్టసుఖములు వస్తాయి. కానీ ఇక ఆ తర్వాత పొందడానికి, కష్టసుఖాలు అనుభవించడానికి ఆయనకి పాపపుణ్యాలు లేవు. జ్ఞానము కారణముగా సంచితము దగ్ధమైపోయింది.
దగ్ధమైపోయిన కారణం చేత అనుభవించడానికి ఏదీ లేదు కాబట్టి ఆయన అసలు శరీరం తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ జ్ఞానము పుస్తకములు చదివితే వచ్చేది కాదు. ఈశ్వరుడు యొక్క కటాక్షము చేత అంతటా ఉన్నది పరబ్రహ్మమే అని తెలుస్తుంది. నేను అందుకే తరచుగా మీతో ఓ మాట అంటూ ఉంటాను, చూస్తే లోకమంతటినీ పరబ్రహ్మంగా చూడు, లేకపోతే ఈ పైన ఉన్నటువంటి జగత్తు మాయా, ఆత్మ బ్రహ్మము అని చూడు. రెండిటిలో ఏదో ఒక మార్గాన్నో రెండు మార్గాల్లో పట్టుకోవడానికి ఒక ప్రయత్నించు, తరించడానికి మార్గం దొరుకుతుంది. అంతా బ్రహ్మమే అను, ఏం పర్వాలేదు. అంతా బ్రహ్మమే అంటే రాగద్వేషాలు ఏవి ఉండే అవకాశం లేదు. కాబట్టి అంతా బ్రహ్మమని అన్నాను, లేదు జగన్విద్య బ్రహ్మసత్యం, ఆత్మసత్యం అని ఏదో ఒకటి పట్టుకో, తరించిపోతాం. కాబట్టి ఆ తల్లి నశించిపోవడము అన్న మాట అన్వయం కాదు. అన్వయం కాకపోతే ఆవిడకి అసలు శరీరం తీసుకోవడం అన్న మాటే లేదు. ఇది దృష్టిలో పెట్టుకునే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అది నిజానికి దీపాలు పెట్టగానే ఒకసారి మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళందరూ కూడా ఒకసారి అంటుండేవారు, ఎందుకు ఈ శ్లోకం అంటారు అనుకునేవాళ్ళం. అది మాంగళ్య సంబంధం. దీపం పెట్టగానే పొద్దున్నే ఒకసారి అనుకునేవారు వాళ్ళు ఆ శ్లోకాన్ని. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిశద కరాళం యక్ష్వేళం కవళితవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. కాలకలనా అన్నారు. అందులో శంకరాచార్యుల వారు అమ్మవారికి చాలా విచిత్రమైనటువంటి శబ్దాన్ని ఒకదాన్ని అన్వయం చేస్తూ శ్లోకాన్ని మాట్లాడారు. కాలకలనా అంటే కాలము చేత లెక్క పెట్టబడడం ఈశ్వరుడికి అన్వయం కాలేదమ్మా అన్నారు. అంటే పరమశివుడు కాలము చేత లెక్క పెట్టబడి ఒకనాడు పుట్టేవాడుగాడు, ఒకనాడు కాలంలో ఉండకపోవడం అన్నమాట అన్వయం అయ్యేవాడుగాడు. ఎందువలన అంటే తవ జనని తాటంక మహిమ, నువ్వు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములున్నాయే అవి నీ సౌభాగ్య సూచనలు. అవి అంత శక్తివంతములై ఉండగా ఆయన హాలాహలం తాగితే మాత్రం ఆయన ఆయనకి లోటు వచ్చిందా? నువ్వు మహాపతివ్రతవై నువ్వు అటువంటి కర్ణాభరణములు ధరించి ఉండగా నీ భర్త హాలాహలం తాగినా ఆయనని కాలము ఏమీ చెయ్యలేదు. అందుకు కాలాతీతుడు కాగలిగాడు, కాలకాలుడు కాగలిగాడు అని అమ్మవారి పరంగా కీర్తించారు శంకరులు. కాబట్టి ఆ తల్లి యొక్క సంకల్ప బలం చేత ఆమె కాలమును శాసిస్తుంది. కాలం ఆవిడ చెప్తే ఆగిపోవాలంటే. తాటంకయుగళీభూత తపనోడుపమండల అని లలితా సహస్రంలోనే ఒక నామం ఉంది కదా. తాటంకయుగళీభూత అంటే రెండు తాటంకములు. ఎవరు? సూర్యుడు చంద్రుడు. కాలం దేన్ని ఆధారం చేసుకుని నడుస్తోంది? సూర్యోదయమై సూర్యాస్తమయమైపోతే పగటి కాలం వెళ్ళిపోయింది, చంద్రోదయమై చంద్రాస్తమయమైపోతే రాత్రి కాలం అయిపోయింది. కాలము నడవడానికి కారణమైన సూర్యచంద్రులు ఇద్దరూ ఆమెకి తాటంకములు. అంటే అవి రెండు ఆవిడ ఆభరణాలు. ఆవిడ ఆభరణాలు ఆవిడ్నేం శాసిస్తాయి? ఆవిడ్ని శాసించలేవు. అందుకే ఆవిడ నిత్య యవ్వన, కాలమునకు వశపడదు కాబట్టి ఎప్పుడూ యవ్వనమనందు ఉంటుంది. కాబట్టి ఆమె నిర్నాశ, ఆమె నశించిపోవడం అనేటటువంటి మాట ఆమెకు అన్వయమే కాదు. కానీ ఆమె చేతిలో, ఆమె చెప్పు చేతల్లో, ఆమె శాసనంలో, ఆమె అధికారంలో ఉండేటటువంటి కాలము మన చేత చూడబడదు. కానీ ఆ కాలం ఏం చేస్తుందంటే సమస్త జగత్తుని తినేస్తుంటుంది. అందులో పుడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. నీటిలో బుడగలు ఎలా వస్తూ ఉంటాయో ఆమె ఎందే అన్ని ప్రాణులు అలా పుట్టి ఆమె ఎందే లయమైపోతుంటాయి. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమివ ప్రవృత్త అంటాడు. లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. నేను కాలము యొక్క రూపాన్ని పొంది ఉండి ఈ సమస్త జగత్తునంతటినీ కూడా భక్షించేస్తున్నాను. అన్ని ప్రాణులు నా యందు పడిపోతున్నాయి. అందుకే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు కూడా దాన్ని చూడలేకపోయాడు. వద్దు, దీన్ని ఉపసంహారం చేసి నేను చూడలేనన్నాడు. ఎవరు? లక్షల మందిని పడగొట్టగలిగిన అర్జునుడు విశ్వరూపాన్ని చూడలేకపోయాడు. ఎందుకనంటే అన్ని ప్రాణులను నోట్లో వేసుకుంటూ కనపడ్డాడు పరమాత్మ.
అంటే ఆయన అంత లయం చేస్తూ ఉంటాడు. కాబట్టి కాలమును అడ్డుపెట్టి ఎన్ని ప్రాణులు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ క్షణంలో ఈ బ్రహ్మాండమునందు ఎన్ని ప్రాణులు వెళ్ళిపోయాయో, ఇన్ని ప్రాణులు అయిపోయింది, ఆయువు తీరిపోయిందంట, అన్ని ప్రాణులు వెళ్ళిపోయాయి. అదే క్షణంలో ఎన్ని ప్రాణులు పుట్టాయో. ఆమె లీల, ఆమె ఆ కాలాన్ని అడ్డుపెట్టి పుట్టిస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది, పడగొడుతూ ఉంటుంది, కష్టసుఖాలు పెడుతుంది, పాపపుణ్యాలు తీస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటుంది, ఉత్తర జన్మలు నిర్ణయిస్తుంది, మళ్ళీ ఆ శరీరాలు నిర్మాణం చేస్తూ ఉంటుంది. ఆమె ఇవన్నీ చెయ్యాలంటే ఆవిడ శాశ్వతంగా ఉండకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? చలనచిత్రం అంటే ఇవాళ ఒకటే ఇస్తారు, బాగుంటే 3 నెలలు ఉంచుతారు, తర్వాత ఇంకోటి వేస్తారు. చలనచిత్రం మారుతుందేమో, తెర మారుతుందా? తెర అట్లాగే ఉంటుంది. తెర శాశ్వతం, చలనచిత్రం మారిపోతుంది, జగత్తు మారిపోతూ ఉంటుంది. ఆవిడ అట్లాగే ఉంటుంది, ఆవిడ నశించదు. చలనచిత్రంలో ఎన్నో రసాలు, ఎన్నో అల్లర్లు, కొట్టుకోవడాలు, దెబ్బలాడుకోవడాలు, చంపేసుకోవడాలు, ఐశ్వర్యవంతుడైపోవడం, పెద్ద ధనకనక వస్తు వాహనాలతో ఉండడం, అకస్మాత్తుగా భ్రష్టుడైపోతూ ఉండడం, ఎన్నో జరిగిపోతుంటాయి. ఎన్నో వికారాలు, ఎన్నో ఉద్వేగాలు, చూసినవాడు కళ్ళమ్మని నీళ్ళు ఎట్టుకుంటాడు, పకపక నవ్వుతూ ఉంటాడు, ఇన్నీ చేస్తుంటాడు. ఇన్నిటికీ సాక్షి అయిన తెర ఏ వికారమును పొందకుండా అలాగే ఉంటుంది. కాబట్టి తెర ఆమె, చలనచిత్రము జగత్. ఆ రెండింటినీ రోజు చూసేటటువంటి వాడికి ఎంత వేదాంత జ్ఞానం వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆ తల్లి కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమివ ప్రవృత్త, నేను ఈ లోకములనన్నింటినీ కూడా కాలాన్ని అడ్డుపెట్టే సృష్టిస్తున్నాను, నిలబెడుతున్నాను, పడగొడుతున్నాను అంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఒకటి, ఆవిడొకటి కాదు. కృష్ణ పరమాత్మ యొక్క స్త్రీ స్వరూపమే రాజశ్యామల. రాజశ్యామల అంటే సరస్వతీ స్వరూపం. వీణ పట్టుకుంటుంది, వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి రాజశ్యామల తత్వం మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో అలా నోళ్ళు తెరుచుకుని ఉండిపోయేవారు. ఆయనే మహానుభావుడు. ఆ రాజశ్యామల తత్వాన్నంతటినీ సువర్ణ శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టి కామకోటిలో ప్రతిష్ఠించారు. ఒకప్పుడు అక్కడ ఉండేటటువంటి మూర్తి ఆ సువర్ణ కామాక్షి తంజావూరు వెళ్ళిపోతే అక్కడ స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఇప్పటికీ రాజశ్యామల వీణ పట్టుకుని ఉంటుంది ఆ కామకోటి వెడితే. కాబట్టి మహానుభావులు వాళ్ళు తత్వాన్ని తెలుసుకున్న మహాపురుషులు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే ఓ ఇంత గొప్పగా ఉంటాయా అని అర్థం అవుతూ ఉంటుంది. ఆ రాజశ్యామలయే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే రాజశ్యామల. అందుకే ఇద్దరిది కూడా బుద్ధి వైభవం, నిర్వహణ వైభవం. అలా నిలబెడతారు, అలా నడిపిస్తారు కథని. కాబట్టి ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని ఒక అద్భుతమైనటువంటి మాటని ప్రయోగించారు. ఈ నిర్నాశ అన్న విషయం గురించి చెప్తూ, వాచైవ శక్యతే కర్తుం విభాగస్వస్వరూపయో నానుభూత్యా తతోద్వైతం సచ్చక్త్యోర్వ్యావహారికం అన్నారు. వ్యవహారంలో కొన్ని రెండు కింద మాట్లాడుతూ ఉంటాం. నిప్పు వేడిగా ఉంది అంటాం. ఏదో ధూపం వేస్తున్నాం అనుకోండి, అన్నీ నిప్పులు ఎర్రగా కనకనలాడుతున్నాయా అంటాం. నిప్పు వేడిగా ఉంది ఏమిటి? నిప్పు అంటేనే వేడి. నిప్పు వేడిగా ఉండకుండా నిప్పు చల్లగా ఉండడం అన్న మాట ఉండదు. నిప్పు వేడి, దీపము కాంతి, పాలు సమీకృతాహారము, చంద్రుడు వెన్నెల, వాయువు కదలిక, నీరు ప్రవాహము, అగ్ని తేజస్సు, ఇవన్నీ పర్యాయపదాలే తప్ప ఒకటి చెప్తే మళ్ళీ రెండోది చెప్పడం. వాయువు కదులుతోంది, వాయువు అంటేనే కదులుతూ ఉండడం. వాయువు కదలకపోతే ఎలా? వాయువు కదులుతుంది. కాబట్టి అవి ధర్మములు అంటారు. అది ఎప్పుడూ దానిని ఆశ్రయించి ఉంటుంది, విడివిడి ఉండదు. అట్లా లోకంలో నిజానికి నిప్పు వేడి ఎట్లా విడివడి ఉండవో అట్లాగే సత్ శక్తి కలిసే ఉంటాయి. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, శక్తి అమ్మవారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అన్న మాటని ప్రయోగిస్తే కదలికలన్నీ ఆవిడ వైపుకే అన్వయం.
ఈ కదలికలన్నీ కదిలి 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 ఎక్కడ ఇక కదలవలసిన అవసరం లేక ఆగిపోతాయో అది శివుడు. కదలాలా? అసలు మీరు ఎక్కడికో కాశీ వెళ్ళాలండి. కాశీ వెళ్ళాక అమ్మయ్య కాశీ వచ్చేసాం అని కూర్చుంటారా ముందో గదిలో? తర్వాత మర్నాడు కదా విశ్వనాథ ఆలయానికి వెళ్ళామా, గంగా స్నానానికి వెళ్ళామా, తర్వాత ముందు కాశీ వరకు పెడతారు. కాశీ కూడా దాటి వెళ్ళిపోరు కదా, బాగుందండి లోపల చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంది ప్రయాణం అని కాశీ కూడా దాటి వెళ్ళిపోతారా? ఇంకా తర్వాత కాశీ వచ్చేస్తుంది. అంటే మీకు మీరు ప్రయాణం చేస్తున్న వాహనంలో ఎంత అపూర్వమైన వ్యక్తి లభించిన, మీరు ఆయనతో ఎన్ని మంచి విషయాలు అప్పుడు మాట్లాడుతూ ఉన్నా కాశీ వచ్చేసింది, మీరు ఏం చేస్తారు? దిగిపోతారు. మీ ప్రయాణం అయిపోయింది అక్కడతో, మీరు లక్ష్యం చేరిపోయారు. కదలికలన్నీ ధర్మం. కదలికలన్నీ కదిలి 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 చిట్ట చివరికి ఏమవుతాయి అంటే ఆ కదలికలని బట్టి ఆవిడ సంతోషిస్తుంది. వీడు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు, వీడు ప్రతి అవకాశాన్ని నా అనుగ్రహం కోసమని తాపత్రయపడుతున్నాడు. అది ఉండవలసిన లక్ష్యం ఏమిటంటే ఆవిడ సంతోషం కోసం. ఇది ఎందుకు చేస్తున్నావు? ఆవిడ సంతోషించాలి, ఆ తల్లి అనుగ్రహాన్ని నేను పొందాలి, అందుకు చేస్తున్నాను అని చేసుకుంటూ వెళ్ళగా 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 కదలికలకి సంతోషించి, కదలికలు ఆవిడే కదా శక్తి, సక్రమంగా వినియోగిస్తున్నాడు రా నేను ఇచ్చిందని పరమప్రసన్నురాలై ఇక కదలవలసిన అవసరాన్ని తీసేస్తుంది. కదలవలసిన అవసరం లేకపోవడం అంటే నేను ఆత్మ అన్న జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగగానే సంచితం దగ్ధమైపోయింది. దగ్ధమైపోగానే మోక్షం. మోక్షం అంటే విడుదల. విడుదల అంటే ఇక శరీరంతో రానప్పుడు ధర్మం ఏమిటి? కదలకేమిటి? అది కదలని శివుడి యందు ఐక్యమైపోవడం. కాబట్టి కదలికలు ఎప్పుడూ ఆవిడయే. ఆ కదలికలైనటువంటి శక్తి ఎవరో ఆవిడే సత్. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఉండేది ఆమె అయినప్పుడు నిర్నాశ, ఆమె నశించడం అన్నమాట ఇది. అందుకే ఎవరు ఆవిడ అంటే సచ్చిదానందము అంటాడు. సత్ ఉన్నది, చిత్ ఉన్నదని తెలియబడినది, ఎప్పుడూ ఉండేది అని తెలిసిన కారణము చేత ఉద్భుతమైన ఆనందము. బయట నుంచి లోపలికి రాదు. ఆవిడ ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉందని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడూ ఉన్నది సత్తు, ఉన్నదని తెలియబడడం చిత్తు, ఎప్పుడూ ఆవిడ ఉంటుందని తెలుసుకుని కలిగిన ఆనందము లోపలే బుడగల బుడగలగా ఉద్భుతమైతే సచ్చితానందమో అది రూపాన్ని పొందితే ఆవిడే. ఎందుకు రూపాన్ని పొందాలి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అమ్మ అటువంటి రూపాన్ని మాకు చూడాలనుంది. కతిచన చిదానందలహరి అయితే కనపడతానని కామాక్షి పరదేవతగా పద్మాసనం వేసి కనపడదు. అందుకు రూపం తీసుకుంది. పరమ పవిత్ర హృదయము కలిగినటువంటి భాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని పొంది అందరికీ కనపడుతోంది తప్ప అది శరీరమా కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. నెయ్యి ఉంది, నెయ్యికి రూపం ఏమిటి? అది నీళ్ళే, నీళ్ళలాగే ఉంటుంది కదా. నీళ్లు కాదు, నీళ్ళలాగే ఉంటుంది ప్రవాహం. అది తీసుకెళ్ళి నేను ఓ గొట్టంలో పోసాను, చల్లగా ఉన్న చోట పెట్టాను. అది ఎలా అవుతుంది? ఇప్పుడు గొట్టంలా అవుతుంది. నేను ఆ గొట్టంలా చేసినటువంటిది ఏదో ఆ కాగితం ఏదో విప్పేశాను అనుకోండి, గొట్టంలా కనపడుతుంది. ఘృతరీతి ఘనీభూతం. నెయ్యి పేరుకుంటే మీరు ఎందులో పోస్తే దాని రూపాన్ని పొందుతుంది. బాగా చల్లగా ఉన్నప్పుడు పేరుకున్న తర్వాత తిప్పి కొట్టారనుకోండి, గిన్నె ఏ రూపంలో ఉందో అలాగే పడుతుంది. అంటే నెయ్యి గిన్నె వేడెక్కితే కరిగిపోయి. భక్తుల యొక్క మనస్సు చల్లతనం తగిలితే, ఆ భక్తి తగిలితే ఒక రూపాన్ని పొంది గడ్డ కట్టి కిందకు వస్తుంది. ఇదిగో నువ్వు చూడడానికి వీలుగా కిందకు వచ్చానంటుంది. ఆ చూసిన ఆవిడ మీద భక్తి ఎక్కువైతే ఆవిడే జ్ఞానం ఇచ్చినప్పుడు ఎరుకగా సచ్చిదానంద స్వరూపిణి నిర్నాశ. ఒకనాడు ఉండి ఒకనాడు లేని తల్లి కాదు, ఎప్పుడూ ఉండేదని తెలిసినటువంటి కారణం చేత జ్ఞానము వలన కలిగినటువంటి ఆనందము ప్రవాహమైతే సచ్చిదానంద స్వరూపిణి అని అనిపించుకుంటుంది. కాబట్టి ఆమెయే శక్తి, నిప్పే వేడి.
శక్తియే సచ్చిదానంద రూపిణి అని ఉమాసహస్రంలో మహానుభావుడు ఆ కావ్యకంఠ గణపతి ముని అద్భుతమైన శ్లోకాన్ని ప్రతిపాదించారు. వాచైవ శక్యతే కర్తుం విభాగస్వస్వరూపయో నానుభూత్యా తతోద్వైతం సచ్చక్తోర్వ్యావహారికం అని. కాబట్టి అటువంటి తల్లి, అంత గొప్ప తల్లి ఆమె, ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది. ఆమె ఎప్పుడూ ఉన్నది అన్న ఎరుకతోటి ఆవిడ సంతోషం కోసము అది ప్రమాణం. నేను ఏం చేసినా ఆవిడ సంతోషిస్తుందా అని చేసుకుంటూ వెళ్ళగా, ఊరే నేను తప్ప నీకేముందిరా లోకంలో, ఏం చేసినా ఎవరి కోసం చేస్తావు? నేను సంతోషించాలని చేస్తావు. ఏం చూసినా ఏమంటావు? అమ్మవారి రూపం అంటావు, అమ్మవారు అంటావు. లోకమంతా అమ్మవారే, ప్రకృతి అంతా అమ్మవారు అంటుంటావు. నేను తప్ప ఏదీ కనపడదు, నా ప్రీతి తప్ప నీకేం అక్కర్లేదు, ఇంకా మళ్ళీ నేను నువ్వు అని రెండెందుకురా? అప్పుడు ఏమవుతుంది? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అప్పుడు రెండెందుకని కలుపుతుంది, ఒకటో. అప్పుడు ఒకటైపోతే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. అప్పుడు ఆవిడ నిర్నాశ, జీవుడు నిర్నాశ. అదే విడుదల, మోక్షము. అంటే ఆ స్థాయిని, ఆ స్థితిని, ఆ భక్తినిచ్చి అనుగ్రహిస్తుంది. నిజానికి ఆ భక్తి ప్రారంభంలో మనమే చేస్తామన్నా మళ్ళీ దోషమే. అది కూడా ఆవిడ అనుగ్రహంతోనే రావాలి. భక్తి కూడా మన ప్రయత్నంతో వచ్చేస్తుందని అనుకోకూడదు. ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక మాట చెవిన పడుతుంది. ఆ చెవిన పడినటువంటి మాట ఒక ఆశ్చర్యకరమైన ఒక సందర్భం, ఒక సంఘటన జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. ఆ మలుపు తిప్పినది ఉందే, అదే ఒక్కొక్కసారి ఆ జన్మలోని నిరతిశయ భక్తికి కారణమైపోవచ్చు. అది మనం చెప్పలేం. నేను మీకు ఇంతకుముందు పురంధరదాస్ గారి జీవిత చరిత్ర చెప్పాను. ఒక్క సంఘటన ఎలా తిప్పేసింది, ఆయన్ని ఎంత గొప్ప వాగ్గేయకారుణ్ణి చేసింది చెప్పలేము. ఆవిడ అనుగ్రహం, ఆవిడ తిప్పగలదు. నీకు అసలు అటువైపుకి తిరగడం వస్తే, ఆవిడ వైపుకి తిరగడం వస్తే నిన్నెటు తిప్పాలో ఆవిడికి తెలుసు. నువ్వు అటు తిరగనంత కాలం ఆవిడ తిరిగని మాత్రం బాధపడదు. నీకు అలా బాగుంటే తిరగబోయేట్టుంది అంతే. నువ్వు తిరిగావో నిన్ను తిప్పడం ఆవిడ చూసుకుంటుంది. అది రావాలంతే. ఆ తిరగడానికి ఆవిడే ఏదో ఇస్తుంది కాలంలో, ఎవరినో చూపిస్తుంది, ఏదో పుస్తకం చదువుతావు, ఏదో మాట వినపడుతుంది, ఏదో ఆలోచన వస్తుంది, ఏదో సంఘటన చూస్తావు, అంతే. జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చేస్తుంది. వచ్చేసి అంత గొప్పవాడైపోతాడు. సిద్ధేంద్రయోగి ఎంతలో మారిపోయారు? అంత కష్టపడి భార్య కోసమని అంత నాట్యశాస్త్రం నేర్చుకున్న ఆయన, అంత కాశీ వెళ్ళి ఇన్ని నేర్చుకున్న ఆయన తొందరగా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలని కృష్ణానది వరదల్లో దాటి వచ్చారు. ఇన్ని నేర్చుకుని నా కోసం ఇంత తొందరపడ్డారా అంది. అంతే, యోగి అయిపోయాడు ఆయన. తులసీదాస్ గారు అంతే. ఏమో ఎప్పుడు ఏది ఎందుకు మార్చడానికి వస్తుందో ఎవరికి తెలుసు? ఆ తల్లి క్రీడ. కాబట్టి నిర్నాశ, ఆమె నిన్ను ఆ స్థాయికి చేర్చగలదు. ఆ తల్లి అటువంటి శక్తి స్వరూపిణి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.